లేటెస్ట్ టెక్నాలజీ కోర్సెస్, బెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు అద్భుతమైన ప్లేస్మెంట్స్. ఇంజనీరింగ్ లో మీ బెస్ట్ చాయిస్ ఏవియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, ఇబ్రహీంపట్నం. నేను తీసుకున్న మ్యాక్సిమం రెమ్యూనరేషన్ ఎంత అంటే 5 లక్షలు. కానీ అందులో పొదుపు చేశారు చూడండి సార్, సేవ్ చేసి దీన్ని గ్రో చేశారు, అది గ్రేట్ సార్. ఎంత దాచుకోవాలి సార్ సుమారుగా? మీరు ఒక బిజినెస్ మ్యాన్ కాబట్టి ₹1 సంపాదిస్తే, ఇప్పుడు మా అలాంటి ప్రొఫెషనల్స్ ఉంటారు, లేదు ఇంకో కొంచెం ఏదైనా ₹1 ఎంత దాచాలి సార్ ముందు? ఎంత దాచుకోవాలంటే ₹100 జీతం సంపాదించుకునేవాడైనా సరే ₹10 ₹15 రాగానే ముందు తీసుకెళ్ళి ఆ డబ్బాలో వేసేయాలి. ఆ మిగిలిన 80 ఖర్చు పెట్టుకోవాలి. 100 పెట్టామనుకోండి, 100 ఖర్చు అయిపోవడం కాబట్టి ఇంకో 200 అప్పు కూడా చేస్తాం. అది చేయకూడదు. నేను ఉన్నా లేకపోయినా, తినకపోయినా ఈ ₹20 ఈ 20% తీసుకెళ్ళి నేను పక్కన వేయాల్సిందే అనేది స్ట్రిక్ట్గా పెట్టుకుంటే ఈజీగా పైకి రాగలుగుతాం. ఈజీగా అంటే వేస్ట్ అవ్వకుండా ఉన్నంతలో జాగ్రత్త చేసుకుంటాం. ఆ వచ్చిన దాన్ని మళ్ళీ అది ఆ ఫ్రెండ్ అడిగాడు, లేకపోతే వీళ్ళు అడిగారు, ఈ ఆడేదో మందు తాగుతా ఏదో అప్పు అడిగాడు, ఇవన్నీ ఇవ్వకూడదు, జాగ్రత్త పడాలి. జాగ్రత్త. అండ్ ఇంకోటి సార్, క్రెడిట్ కార్డు ఉండడం మంచిదంటారా ఒక వ్యాపారవేత్తగా? క్రెడిట్ కార్డు ఉండటం అనేది డెఫినెట్గా ఇప్పుడు అవకాశాలు చాలా ఉంటాయి. అవకాశాలను సద్వినియోగం చేసుకునే వాళ్ళందరికీ ఉపయోగపడతాయి, దుర్వినియోగం చేసుకునే వాళ్ళకి అందరికీ కూడా ఇది అవుతుంది. మీరు అమెరికా లాంటి దేశంలోకి వెళ్ళి చూస్తే క్రెడిట్ కార్డు అని ప్రతి దగ్గర క్రెడిట్ కార్డు, డబ్బు డీలింగ్ ఉండదు అసలు. అవును, పెట్రోల్ కొడుచుకున్నా క్రెడిట్ కార్డే పెడతారు, షాపింగ్కి వెళ్ళినా కూడా క్రెడిట్ కార్డు ఇస్తారు, అన్ని చోట్ల ఇదే. ఇక పండగలు వచ్చాయి, క్రిస్మస్ లాంటి పండగలు వచ్చాయంటే అసలు ఎన్ని కొనేస్తారో చెప్పడానికి లేదు. అవసరం ఉన్నాయి లేని అన్నీ కూడా. ఆ రోజు జేబులో డబ్బులు ఉండక్కర్లా, క్రెడిట్ కార్డు తీసి ఇస్తారు, వాడు దాంట్లో పెడతాడు, ఇచ్చేస్తాడు. అది ఆ క్రెడిట్ కార్డు అప్పులు తీర్చడానికి మళ్ళీ బోల్డెన్ అప్పులు చేసే సందర్భం అదే కదా. క్రెడిట్ కార్డు ఏంటంటే అవసరానికి జేబులో డబ్బు కాకుండా ఇది కూడా ఒక కరెన్సీయే. పేపర్ కరెన్సీ కంటే కూడా ఇది ఒక, కానీ అది హద్దుకు మించి ఖర్చు పెట్టడానికి కాదు. అంతే కదా, అదే అది ఉంది కదా. కన్వీనియన్స్. రేపు చూసుకుందాంలే, వచ్చే నెల కడదాంలే అని అనుకుంటే అప్పు చేయడం చాలా తేలిక, కానీ అప్పు తీర్చడం, సేవ్ చేసుకోవడం అనేది చాలా కష్టం. అది తెలుసుకోవాలి. స్టాక్ మార్కెట్లో డబ్బులు పెట్టచ్చా సార్? ఇవన్నీ మౌలిక సూత్రాలు. అసలు పెట్టండి, నాకు దాని మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు స్టాక్ మార్కెట్లో. మీరు ఎప్పుడు భూమినే నమ్ముకున్నారు, లేదంటే వెంచర్స్ ఏదైనా వెంచర్ ఉంటే దానిలో పెట్టారు? నేను పార్లమెంట్లో కూడా మాట్లాడేటప్పుడు ఒక కథ చెప్పాను. ఒక రోజున ఒక వ్యాపారి వచ్చాడు పల్లెటూరులోకి. వచ్చేసి మీ ఊళ్ళో కోతులు ఉన్నాయని తెలిసింది, కోతులు కొంటాను నేను, కోతికి 10,000 చొప్పున ఇస్తాను అన్నాడు. ఊళ్ళో వాళ్ళందరూ పిచ్చాడు చూసి ఇదేంటి కోతులు కొనుక్కోవటం ఏంటి, కోతికి 10,000 ఇవ్వటం ఏంటి అని అందరూ చూశారు. ఎవరో కొంతమంది ఈడేదో 10,000 ఇస్తున్నాడు కదని చెప్పి 4 కోతులు 10 కోతులు తీసుకెళ్ళి వాడికి ఇస్తే అందరికి 10,000 ఇచ్చాడు. వెళ్ళిపోయాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత నిజంగా కోతికి 10,000 ఇచ్చారంటే ఇచ్చారని నేను చూపించాడు. ఈసారి మనం జాగ్రత్త పడాలి అనుకొని నెక్స్ట్ టైం వాడు ఇంకో నెలలో వచ్చాడు. మళ్ళీ ఈసారి 15,000 ఇస్తానన్నాడు కోతికి. అందరూ ఎగబడ్డారు. 50% మనుషులు ఎగబట్టారు, కోతులు తీసుకొచ్చారు, ఇచ్చారు. మూడోసారి వచ్చాడు, 25,000 ఇస్తా, నాకు కోతులు కావాలి అన్నాడు. అప్పటికి అయిపోయినాయి కోతులన్నీ. ఊళ్ళో ఉన్న కోతులన్నీ అంత ముందే కొనేసి తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ కోతులు లేవు. 25,000 ఇస్తానంటాడు. పక్క ఊళ్ళోకి వెళ్తే 20,000కు దొరుకుతున్నాయి. అక్కడికి వెళ్ళి 20,000 కొనుక్కొని కోతులు తీసుకొచ్చేసి వీడికి అమ్మారు. అర్థమైంది సార్, అర్థమైంది కదా. ఆ 20,000కి అమ్మింది ఎవరు అంటే వీడే. అదే అందుకని అదే అర్థమైంది. మన దగ్గర 5,000కి 10,000కి కొన్న కోతుల్ని మనకి 20,000కి అమ్మాడు. అది ఎంత గోల్డెన్ ఇదే సార్ ఇది. అయితే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కూడా అలాంటిదేనండి. ఏ రోజున ఏ రేట్లు ఎందుకు పెరుగుతున్నాయో తెలియదు, ఎందుకు పడిపోతున్నాయో తెలియదు. ఇది బ్రహ్మాండంగా ఉంది అని అందులో పెడతాం. అంటే ఏదైనా డబ్బు సంపాదించడానికి కష్టపడి సేవ్ చేసుకుందాం అనుకున్న విలువ ఇది ఆర్టిఫిషియల్గా ఏదో పెట్టుబడి పెట్టేసి ఊరినే వచ్చేసింది. ఒక లాటరీ వచ్చింది అని అంటే దాంట్లో కూడా వచ్చినప్పుడు బాగానే ఉంటుంది, సంతోషంగానే ఉంటుంది. కానీ హార్డ్ ఎర్న్ మనీ అనే దానికి ఉన్న విలువ ఈజీ మనీకి ఉండదు. ఈజీ మనీ ఎలా వచ్చిందో అలాగే పోతుంది. హార్డ్ ఎర్న్ మనీ మనం జాగ్రత్తగా కాపాడుకుంటాం కదా సార్. అది. అండ్ ఫైనలీ సార్, రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టాలంటే మీ సలహా ఏంటి సార్? చాలామంది ఇవాళ జయభేరి అనగానే వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రస్టెడ్ నేమ్స్. సో మీ సలహా ఏంటి సార్? డెఫినెట్గా మంచిది. అలాంటి ఉద్యోగస్తులు ఎవరైనా సరే, ఇప్పుడు నా ఇంటర్వ్యూస్లో నేను చెప్పిన ఇట్లాంటి మాటలు అన్నీ కూడా విని చాలామంది ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేశారు. నేను ఎక్కడికో వెళ్తా అంటే, ఏమండి మీ ఇంటర్వ్యూ చూసామండి, మీరు చెప్పింది బాగుందండి, నేను కూడా ల్యాండ్ కొన్నానండి, ఏదో ఇన్ని స్థలాలు కొనుక్కున్నానండి, బాగా పెరిగినాయండి, డబల్ అయినాయండి, ట్రిపుల్ అయినాయండి అని చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందుకని నేను ఇంకోటి వ్యాపారం చేస్తూ మీరు భూమి కొనుక్కోండి అని నేను చెప్పలేను కదా. అవును,
అర్థమైంది అదే. తర్వాత సేఫ్టీ ఇది. ఇప్పుడు ఏదైనా కొంటే, ఇప్పుడు వ్యాపారం చేసేవారు వ్యాపారంలో లాభం రావచ్చు, నష్టం రావచ్చు, కానీ భూమికి మీద నష్టం ఉండదు. అవును, పెరిగేదే తప్ప తరిగేది కాదు, పాడైపోయేది అంతకంటే కాదు. కాబట్టి అంటే కొనుక్కునేటప్పుడు లీగల్గా కరెక్ట్గా ఉన్నాయా లేదా, దానికి హద్దులు సరిగ్గా ఉన్నాయా లేదా అని చూసుకొని మనం కొనుక్కున్న దాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి మనమే. ఇక్కడ హైదరాబాద్ లాంటి చోట మనం ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఎవడో ఒకటి వచ్చి అక్కడ ఇల్లు కట్టేస్తాడు. మాకు ఇదిగో ఈ ప్రాజెక్టులోనే ఒకటి జరిగింది అట్లాగే. ఇక్కడ స్థలం అమ్మే ఒకటి, అంటే మామూలుగా వాస్తు ఎక్కువ చూస్తాం మనం. ఒకటి వాస్తుగా లేని సైట్లు కొన్ని ఉంటాయి, వీధి సోలన్ అయ్యాయి. అవి జనరల్గా ముస్లిమ్స్ కోరుకుంటారు, వాళ్ళకి వాస్తు మీద నమ్మకం ఉండదు. అదే కొంచెం తక్కువ ఇస్తాం కూడా రేటు. అందుకని అట్లాంటివన్నీ వాళ్ళు కొనుక్కున్నారు. ఒక మిలిటరీ ఆఫీసర్, ఒక ఆయన రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చి, ఇలా నేను నా డబ్బు ఇదండి, రిటైర్మెంట్లో నాకు వచ్చిన డబ్బు, దీన్ని ఎక్కడో చోట ఇన్వెస్ట్ చేయాలి, మంచి వాళ్ళు ఎవరి దగ్గర చేయాలా అని చెప్తే మీ పేరు చెప్పారండి అని చెప్పి వచ్చి ఇస్తే ఇన్వెస్ట్ చేసి సైట్ ఇచ్చాం. కొనుక్కున్నాడు. సంవత్సరానికి ఒకసారి వచ్చి కనపడి ఇక్కడికి వచ్చి ఏమండి అని సైట్ చూసుకొని వచ్చేవాడు. కూర్చొని కాసేపు కాఫీ కదా అయ్యి వెళ్తూ ఉండేవాడు. ఓ రోజున వచ్చి, ఏమంటే నా స్థలంలో ఎవడో ఇల్లు కట్టేశాడండి అన్నాడు వచ్చి. మీ స్థలంలో ఎవడో ఇల్లు కట్టడం ఏంటంటే అని వెళ్ళి చూస్తే నిజంగానే ఆయన స్థలంలో ఇల్లు కట్టేశాడు. ఎవర్రా నువ్వు అని అడిగితే, నాదేనండి, నేను కొనుక్కున్న సైట్ కదా అన్నాడు. ముస్లిం అన్న అతను. నీ సైట్ పక్కది కదా, ఇది కాదు కదా అంటే, ఏమనండి ఇదే అనుకున్నానండి నేను అన్నాడు. మరి ఎట్లా ఇప్పుడు నన్ను నా సైట్ తీసుకోమనండి అన్నాడు. నీ సైట్ వాస్తుకి ఎకనిస్ట్ వాడు తీసుకోడు అయినా, నువ్వు కొనుక్కో ఇప్పుడు ఆ స్థలం అన్న. అంటే నా దగ్గర డబ్బులు ఉన్న డబ్బులని పెట్టి ఇల్లు కట్టారని నా దగ్గర డబ్బులు ఏం చేయాలి? వెంటనే ఇంకో ప్లేట్ ఎవరో అమ్మేవాళ్ళు ఉన్నారో చూసి ఆ సైట్ మేము కొని ఆ సైట్ ఆయనకి ఇచ్చాం. ఇవ్వగా ఆయన ఎంత ఆనందపడిపోయాడంటే, ఎంతమంది దగ్గరికి వెళ్ళి చెప్పాడు ఇది చెప్పడానికి. ఆ పాజిటివ్ న్యూస్ని స్ప్రెడ్ చేస్తే వీళ్ళ దగ్గరికి వెళ్తే నమ్మకం, గ్యారంటీ అనేదాన్ని. ఇప్పుడు ఊరిని బిల్డప్ పోదండి, నేమ్ బ్యానర్ నేమ్ రావటం, మంచి సినిమాలు తీస్తే బ్యానర్కి మంచి పేరు వస్తుంది, వ్యాపారం కరెక్ట్గా చేస్తే ఆ వ్యాపార సంస్థకి మంచి పేరు వస్తుంది. అట్లా నిజాయితీగా ఉన్నారు. ఒక్కొక్కసారి మనకు నష్టం వస్తుంది, వచ్చినా కూడా మన కస్టమర్ని ఎప్పుడు కూడా చేయకూడదు. మేము మొట్టమొదట వ్యాపారాన్ని మొదలుపెట్టినప్పుడు ఇట్లా గాజు అద్దం ఉండేది, దాని కింద ఒక కాగితం పెట్టుకున్నాం, కస్టమర్ ఈజ్ అవర్ గాడ్, కస్టమర్ ఈజ్ అవర్ పే మాస్టర్, కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకున్నాం. అందుకని కస్టమర్ ఎవరు వచ్చినా చాలా గౌరవంగా చూస్తాను, చాలా గౌరవంగా మాట్లాడతాను. మనకి వాళ్ళ ఆనందం ఏంటంటే ఈ కస్టమర్లు రాబట్టే కదా మనకి అనేది ఒక ఫీలింగ్. తర్వాత కస్టమర్ ఈజ్ ఆల్వేస్ రైట్ అని పెట్టుకుంటాం. మన దగ్గరికి వచ్చి ఏదో కూడా అతను ఏదో బాధిస్తాడు, నీది వాడేది తప్పు, ఇది నేను చెప్తున్నాను, నేను నా ఎక్స్పీరియన్స్ అని నేను అనకూడదు. అవునండి మీరు చెప్పింది కరెక్టేనండి, కానీ నాది చిన్న సలహా అండి అని మనం అట్లా వెళ్ళాలి తప్ప అసలు తప్పని అనకూడదు ఎప్పుడు కూడా. కస్టమర్ ఆయన పాయింట్ ఆఫ్ వ్యూలోకి మనం వెళ్ళాలి. అవును సార్, మీ గొప్పతనం అది. ఎందుకంటే వాళ్ళకి చాలా దాచుకుని వాళ్ళు ఎంతో కష్టపడి అందులో పెట్టుంటారు. ఎంత కష్టపడి రూపాయలు ఇప్పుడు ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంత వస్తుందండి? ఇప్పుడు అక్కడ దాకా ఎందుకు, సినిమా ఇండస్ట్రీలో కోట్లు సంపాదించిన వాళ్ళు పెద్ద పెద్ద యాక్టర్లు ఉన్నారు. వాళ్ళు ఇలాగ విచ్చలవిడిగా ఖర్చు పెట్టడం మూలంగా కానీ, వాళ్ళ పిల్లలు సరిగ్గా ఉండకపోవడం మూలంగా కానీ చాలా నాశనమైన కుటుంబాలు ఉన్నాయి. అదే మా సినిమాలో మేకప్ వాళ్ళు కానీ, కాస్ట్యూమ్ డిపార్ట్మెంట్ కానీ, కెమెరా డిపార్ట్మెంట్లో ఉన్నాళ్ళు కానీ, లైట్ బాయ్స్ కానీ, వీళ్ళలో చాలామంది వచ్చిన డబ్బులు జాగ్రత్తగా దాచుకొని పిల్లల్ని చక్కగా చదివించుకొని ఇవాళ రోజున వాళ్ళు హ్యాపీగా వాళ్ళు ఇల్లు వాళ్ళు కట్టుకొని పిల్లలతో ఆనందంగా ఉంటే చూస్తుంటే ఎంత గర్వంగా, ఎంత ఆనందంగా అనిపిస్తుంది చదివి. కరెక్ట్ సార్. వాళ్ళ ఇళ్ళలో లేదు పెళ్ళి అని పిలిస్తే కూడా కాబట్టి తప్పనిసరిగా నేను వెళ్తూ ఉంటాను. అది ఆ ఫ్యామిలీ బాండేజ్ అనేది ఒకటి ఉండాలి. మనం ఖర్చు పెట్టే రూపాయి ఎలా ఖర్చు పెడుతున్నాం, దేనికి ఖర్చు పెడుతున్నాం, ఫ్యూచర్లో మనకి ఏం అవసరాలు ఉంటాయి, మన పిల్లల చదువులకి మనం ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, అవును సార్, వాళ్ళ పెళ్ళిళ్ళకి ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ఇవన్నీ ఆలోచించుకొని ఖర్చు పెట్టాలి తప్ప ఇవాళ వచ్చి రోజు ఇలా వస్తుందని అనుకోకూడదండి. కానీ ఇవాళ ఉన్నాం, ఈ సంపాదన వస్తుంది. మరి ఇదో అన్ని సినిమాలు తీసా, ఇవాళ సినిమా తీయాలంటే తీయలేకపోతున్నా. ఎందుకు తీయలేకపోతున్నా అంటే ట్రాక్ తప్పాను, మళ్ళీ ట్రాక్ ఎక్కాలి. ట్రాక్ ఎక్కిన తర్వాత మనం సినిమా దిగిపోయినా ఎవరేమనరు మనని. సినిమా సరిగ్గా దిగిపోతే మాత్రం తిడతారు, కొడతారు కూడా. కరెక్ట్ సార్, పర్ఫెక్ట్. అవును, ఎంత రిస్క్ తీసుకోవాలో అంతే తీసుకుని. సరే, అది ఇంకొక మంచి పాయింట్ అండి. బిజినెస్ మ్యాన్గా మేము తీసిన 25 సినిమాల్లో సినిమా కథ నాకొక్కడికి నచ్చితే కొనేవాడిని కాదు. నేను, మా బ్రదరు, మా అబ్బాయి, ప్లస్ మాకు ప్రభాకర్ రెడ్డి గారు, గిరిబాబు గారు,
సత్యనారాయణ గారు, మా ఎడిటరు, మా కెమెరామెన్, మేమందరం కలిసి ఒక 10 మంది గ్రూప్ ఉంది మాది. ఆ 10 మంది కూర్చొని కథ ఉంటాం. 10 మంది నచ్చిందంటే తీసుకుంటాం. 5గురు నచ్చి 5గురు నచ్చలేదన్నా, లేకపోతే 7గురికి నచ్చి 3గురికి నచ్చలేదన్నా కూడా దాన్ని వదిలేస్తాం. అలా కొన్ని కథలు నచ్చి ఈ సినిమా బాగుంటుంది, ఈ సక్సెస్ అవుద్ది అనుకున్న సినిమాలో నా క్యారెక్టర్ లేకపోయినా కూడా ఎక్కున్నా తీసా. అలాగే ఈ క్యారెక్టర్ బ్రహ్మాండంగా ఉంది, నాకు బాగా పేరు వస్తుంది అని అన్న కానీ రిస్క్ ఉందండి, ఇది బిజినెస్ అవుద్దో లేదో అని కనుక అంటే దాని మొదటి చేయడు. నన్ను నేను ప్రమోట్ చేయడానికి కాదు కదా సినిమా తీసేది. అవును, సినిమా టికెట్ కొట్టి సినిమా చూడటానికి వచ్చినాడు, వాడు హ్యాపీగా ఫీల్ అవ్వాలి, సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. అవును, అంతేకాని వ్యాపారం నా కోసం నా ఇది ప్రజ్ఞ చూపించాలి, నా నటన చూపించాలి అని చెప్పి నేను సినిమా దిగిన. నేను యాక్ట్ చేయకుండా చేసి నీ కూడా 25లో 5, 6 సినిమాలు నేను లేనందుకు. హోమ్ ప్రొడక్షన్ అంటే వేషం వేయకుండా ఉంటారు కదా, ఉండరు మామూలుగా. అవును, కరెక్ట్. అతడిలో నేను లేను కదా. అవునవును. కానీ మీరు అంటే ఆల్రెడీ మీరు మీ వెలిగారు అండ్ మీకు ఈ బిజినెస్ దృక్పథం ఉండడం వల్ల మిమ్మల్ని ఏదో ఒకటి ఆక్యుపై చేస్తూ వచ్చింది. అంటే ఇది కాకపోతే ఇది కాకపోతే ఇది అన్నట్టు. అందుకని నేను నాకేది ఇది కావాలని కోరుకోలేదండి. అంటే కోరుకోలేదంటే దానికోసం పెట్టబడలా. అవకాశాలు నాకు వెతుక్కుంటూ వచ్చినాయి. చాలా వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను.